వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పీడ్ పెంచిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేగం పుంజుకున్నాయి. ప్రభుత్వ పక్షాన్ని లెక్క చేయకుండా జగన్ జనంలోకి రావడంతో అధికార వర్గాలు కొంతమేర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. జగన్ దూకుడును ప్రభుత్వ పక్షం భరించలేకపోతోంది. పైగా జగన్ ఎక్కడికి వెళ్లినా 2-3 గంటల ముందు నుంచి జనం వేచి చూడటం మళ్లీ పెరుగుతోన్న పాపులారిటీకి నిదర్శనంగా నిలుస్తోంది. జగన్ మాట్లాడుతూ ఉంటే జనం కొడుతోన్న కేరింతలు, సీఎం సీఎం అంటూ నినాదాలు కూడా వైరి వర్గానికి మింగుడు పడటం లేదు. స్టేట్లో ఏదో జరిగిపోతోందన్న టెన్షన్ వారిలో కనిపిస్తోంది. జగన్ స్పీడ్ ను అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. రాజకీయంగా ఎక్కడో అక్కడ దొరికే ఛాన్స్ ఉన్నందున ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. జగన్ సహా మరో 8 మంది వైసీపీ నేతలపై గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని అధికారులు హెచ్చరించినా పట్టించుకోకుండా గుంటూరు మిర్చి యార్డ్లో వైసీపీ నేతలు కార్యక్రమం నిర్వహించారన్నది ప్రధాన ఆరోపణగా కనిపిస్తోంది.